చేస్తుంది. తెలంగాణకు వడగళ్ల వాన కురుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. అన్నదాతలు ఇప్పటికే భయభ్రాంతులకు లోనవుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే వడగళ్ల వాన పంటలు చేతికొచ్చే సందర్భంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వడగళ్ల వాన ఈదురుగాలులతో కూడా వడగళ్ల వాన కురుస్తోంది. ఇటు వేములవాడలో కూడా వర్షం దంచుకొట్టింది. వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు అక్కడి భక్తులు, దాంతోపాటు అక్కడ వాసులు. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తూ ఉండడంతో అక్కడ బెంబేలెత్తుతున్నారు నగరవాసులు. ఎందుకంటే ఒక్కసారిగా చూడండి, నేను ఎక్కువ ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయడం, విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వడగళ్ల వాన ఆ సౌండ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, సౌండ్స్ వింటే మీకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో అక్కడ వడగళ్ల వాన దంచుకొడుతుంది అనేది. ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేయండి విజువల్స్ సైతం. తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితం వర్షం మొదలైంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ అలాగే కరీంనగర్లో ఎటువంటి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు రవినాయక్ అలాగే చంద్రశేఖర్ ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నేను రవి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వడగండ్ల వానకు సంబంధించి బీభత్సం కొనసాగుతున్న పరిస్థితుల్లో సచిన్, అకాల వర్షాలు ఒక రకంగా రైతులతో పాటు ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొమరం భీం, ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడిందని చెప్పుకోవచ్చు. వడగళ్ల వానకు ఇటు గాలి బీభత్సవానికి పలు చెట్లు విరిగిపడ్డ పరిస్థితి. ముఖ్యంగా ఆసిఫాబాద్ లాంటి పట్టణంలో నేరుగా ఒక 150 సంవత్సరాల క్రితం ఉన్న వృక్షం విరిగి కారు పైన 2 కార్లు ధ్వంసమైన పరిస్థితి, 2 గాయపడ్డ పరిస్థితి కనబడింది. ఇట్లా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా రైతులు ఇటు మక్క చేతికి వస్తుంది, మొక్కజొన్న పంటగా చేతికి రావడంతో ఈ సమయంలో దానికి సంబంధించి అంత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. అటువంటి ఆ చర్య అంతా కూడా ఒక రకంగా ఆ నీటి మట్టమైందని చెప్పుకోవచ్చు. అంటే నీటిలో తడిసిపోయిందని చెప్పక తప్పదు. దీంతో భాగంగానే ముఖ్యంగా మామిడి పూత, ఈ మామిడి సంబంధించిన ఈ సమయంలో ఎక్కువగా ఆ కాత కాస్తుంది, ఆ పూత ఎక్కువగా ఆగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అలాంటి అంశాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి. ఏదైతే కాత కాసిన పిందెలు నేరుగా పడిపోతున్న పరిస్థితి. వడగళ్ల వానకు ఇప్పటికే అధిక సంఖ్యలో నష్టం జరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా భీమారం కావచ్చు, జైపూర్ కావచ్చు, ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల లాంటి పలు ప్రాంతాలు కావచ్చు, నిర్మల్ లాంటి ప్రాంతాలు కావచ్చు. అయితే ఆర్టీవీ ముఖ్యంగా గత 3 రోజుల నుంచి వరుసగా చెబుతుంది. వాతావరణ శాఖ చెప్పిన విధంగా దానికి సంబంధించిన ఏదైతే వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ ప్రజలకు చెబుతూనే ఉంది. చెప్పినట్టుగానే పలు ప్రాంతాల్లో ఆ వర్షాలు పడుతున్న ఆ విషయం స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశంలో రైతులు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. వర్షానికి సంబంధించి కొంత ఎవరైతే ఈ టైంలో వర్షం ద్వారా ఎదురు చూస్తున్న వారు, నీరు అందని వారు, వరికి నీరు అందని వారికి కొంత అసౌకర్యం కలిగినప్పటికీ ముఖ్యంగా దీంతో పాటు కొంత ఏదైతే ఈ సమయంలో వచ్చే పంట అంశంలో ఇబ్బందికర పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. కరీంనగర్ కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ లో కూడా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇలాగే స్టేచ్యూన్ అయ్యే ఉండండి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే 2-3 రోజులు ఎటువంటి పరిస్థితి ఉంది, మీరు వినడం మాత్రమే కాదు, మీరు చూడడం మాత్రమే కాదు, ఇది నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అక్కడ రైతులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి నేను కరీంనగర్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్ నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం కరీంనగర్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎట్ ద సేమ్ టైం వేములవాడలో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మీరు అప్డేట్స్ ఏంటి అక్కడ వర్షానికి సంబంధించి? చంద్రశేఖర్. సచిన్, భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే గత కొన్ని గంటల నుంచి బీభత్సమైనటువంటి వర్షం కురుస్తుంది. వడగళ్ల వానతో ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రాంతాల్లో. ఇటు పెద్దపల్లి జిల్లా లోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. వడగళ్ల వానలు చేతికి అందుతున్నాయి, గులకరాలలాగా కనబడుతున్నాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లారితే గానీ తాము పంట ఎంత నష్టపోయామనేటువంటి అంచనా వేసే అవకాశం ఉంది.
మరొక వైపు జగిత్యాల, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో గత కొన్ని గంటల నుంచి బీభత్సమైనటువంటి వర్షం కురియడంతో చాలా భక్తులు, వేములవాడలో అయితే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. చాలా ఆనవాయితీ దక్షిణ కాశీగా పేరున్నటువంటి వేములవాడ రాజన్నను భక్తులు, విద్యార్థులందరూ కూడా దర్శించి వెళ్ళడము. సమ్మర్ వెకేషన్ లో ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఆనవాయితీ చాలా కాలం నుంచి వస్తుంది. దీనిలో భాగంగానే గత 2 రోజుల నుంచి అంటే నిన్న ఇవాళ భక్తుల సంఖ్య కూడా పెరిగింది. ఉగాది వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగా అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. చీకటి అయ్యేటువంటి సమయానికి పలు ప్రాంతాల్లో, గ్రామీణ పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం కల్పించింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా కూలిపోయినట్టుగా, గాలి దుమారం ఎక్కువగా రావడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచన చేయడం జరిగింది. సచిన్, దీనిలో భాగంగా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక భీకరమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి, మెరుపులు ఉన్నాయి. మెరుపులు కూడినటువంటి సౌండ్స్, ఈ ప్రకృతి వైపరీత్యం వస్తుందా అనేటువంటి భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనబడుతుంది. రాబోయేటువంటి మరో 24 గంటల పాటు కూడా వర్షం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద నిన్న మొన్నటి వరకు రైతులు పంటను రక్షించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేశారు. ఒక్కసారిగా పుట్ట దశలో ఉన్నటువంటి వరి పైన వడగళ్ల వాన విరుచుకుపడడంతో అది తమ గూడు ఎవరికి చెప్పుకోవాలి. గతంలో అనేక సందర్భాల్లో పంట నష్టమైనటువంటి సమయంలో హామీలు ఇచ్చారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేరట్లేదు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇప్పటికే రైతులు మనతో గూడు వెళ్ళబోతున్నటువంటి. చంద్రశేఖర్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా వ్యూవర్స్, మీరు ఎవరైనా కనుక కథనం చూస్తూ ఉంటే కనుక మీ ప్రాంతాల్లో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మేము కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఉందా లేదో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఒక్కసారిగా మనం క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఏ ప్రాంతాల్లో ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మిగిలిన ప్రాంతాల్లో కూడా వడగండ్ల వానకు సంబంధించి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రిమెంబర్, భారత వాతావరణ శాఖ వడగండ్ల వాన హెచ్చరికలు జారీ చేస్తోంది. మిగతా 2 రోజులకు సంబంధించి 1-2 ఇన్ఫాక్ట్ రాబోయే 24 గంటలు కావచ్చు, 48 గంటలు కావచ్చు, ఏ ప్రాంతాలు ముందు చెప్పే ప్రయత్నం చేస్తారో ఒక్కసారి వడగళ్ల వాడ బీభత్సాన్ని మీరు కూడా చూడండి. అట్ ద సేమ్ టైం ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఎంత భయ ప్రాంతాలకు లోనవుతారు.